హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రానున్న రోజుల్లో మనకి కార్తీక శుద్ధ ఏకాదశి రాబోతుంది కదండి. అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు ఆ శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించుకోవాలి, ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు ఉపవాసాన్ని ఏ విధంగా చేయాలి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే ఈ సంవత్సరం మనకి కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం రోజు నాడు అయితే పడిందండి. శనివారం అంటేనే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజు నాడు ఆ శ్రీ మహావిష్ణువుని వివిధ రకాలుగా మనం పూజించుకున్నట్లయితే ఇహలోకంలో పరలోకంలో కూడా మనకి ముక్తి లభిస్తుందని అంటారండి. అందుకనే ఈ శనివారం రోజు నాడు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి పూజనైతే ఆచరించుకోవాలండి. అయితే ముందు రోజునైతే మనం ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని గడపలకి పసుపు కుంకాలతో అలంకరించుకొని ముంగిట్లో ముగ్గునైతే వేసుకోవాలండి. ఎందుకంటే లక్ష్మీనారాయణలు శుచి శుభ్రత లేకపోతే అక్కడ ఉండరండి. అందుకోసమే మనం ఇల్లుని అందంగా అలంకరించుకోవాలి. అయితే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడుగా మనము పూజించుకుంటాము కదండి. అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని, బృందావని ఏకాదశి అని ఇలాగా రకరకాలుగా అంటూ ఉంటుంటాము కదండి. అయితే తొలి ఏకాదశి రోజునాడు నిద్రించిన ఆ శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునాడు మేల్కొంటాడని అంటారండి. ఈ రోజునాడే దేవాది దేవతలు అందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పుతారు అని అంటారండి. అయితే ఈ సంవత్సరం మనకి కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం పడింది కాబట్టి అందులోని శనివారం ఏకాదశి పడిందంటే పిండి దీపాలకి చాలా ప్రాధాన్యత అయితే ఉంటుందండి. అందుకని ఈ మాదిరిగా ముందుగా మనము పిండిని కలిపేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకుంటే ప్రమిదలు అన్నవి చాలా చక్కగా వస్తాయండి. ఈ మాదిరిగా మనము పిండిని ఇలా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము పూజను ఎక్కడైతే ఆచరించాలి అనుకుంటున్నామో అంటే పూజా మందిరంలో కానీ లేదు అనుకుంటే స్వామివారిని ప్రత్యేకంగా మనము ఏకాదశి రోజు నాడు పిండి దీపాలతో పూజిస్తాం కాబట్టి ఈ మాదిరిగా పీఠాన్ని వేసుకొని చక్కగా ఆ పీఠాన్ని అందంగా అలంకరించుకొని మనము పూజనైతే ఆచరించుకోవాలండి. అయితే ఇక్కడ పూజలోకి మనము ఫోటోని తీసుకుంటాం కదండి, అది లక్ష్మీనారాయణలు కానీ లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి కానీ లేదు అనుకుంటే కృష్ణుడు కానీ ఇలాగ మనము నారాయణుడు వివిధ రకాల అవతారాల్లో ఉన్న ఏ ఫోటోనైనా తీసుకోవచ్చునండి. అయితే ఏ పూజ చేసినా గణపతి ఉండాలి కాబట్టి గణపతి ఫోటో కూడా పెట్టుకోవాలండి. మీ దగ్గర ఉంటే ఇలా గణపతి ఫోటోను కూడా పెట్టుకోండి. లేదు అనుకుంటే మనం పూజ చేసేటప్పుడు పసుపు గణపతిని చేసుకుంటాము కాబట్టి పసుపు గణపతికైనా సరే పూజ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఇక్కడ నారాయణుడికి మనం అలంకరణ అన్నది చాలా చక్కగా చేసుకోవాలండి. ఎందుకంటే నారాయణుడు అలంకార ప్రియుడు కాబట్టి మనం అందంగా అలంకరించుకోవాలండి. అయితే ఇక్కడ మనం ఏ ఫోటో తీసుకున్నా సరే లక్ష్మీనారాయణలు ఇద్దరూ కూడా కలిసి ఉండేటటువంటి ఫోటోని తీసుకొని వివిధ రకాలుగా అలంకరించుకోవాలండి. ఇప్పుడు మనం ఎన్ని పూలు పెట్టినా సరే స్వామివారికి తులసి అంటే చాలా ప్రీతికరము కాబట్టి తులసి లేకుండా ఏకాదశి పూజనైతే జరపకూడదు. కాబట్టి మన దగ్గర తులసి ఉంటే ఎక్కువగా ఉన్న వాళ్ళైతే తులసి మాలని కట్టి స్వామివారి మెడలో వేసినట్టయితే చాలా మంచిదండి. లేదు అనుకుంటే తులసి తక్కువగా ఉండేటట్టు అయితే ఇలాగ మనం అలంకరణ అయితే చేసుకోవచ్చునండి. అయితే ఈ పూజలో ఏకాదశి పూజలో మనం తులసిని ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి మనం వినాయకుడి ఫోటోను కూడా పెట్టుకున్నాం కదండి. అయితే వినాయకుడికి తులసిని అయితే అసలు పెట్టకూడదండి. గణపతిని వివిధ రకాల పూలతో అలంకరించుకోవాలండి. ఇలా అందంగా అలంకరించేసుకున్న తర్వాత మన దగ్గర లక్ష్మీనారాయణది ప్రతిమలు ఉంటే తీసుకోవచ్చండి. ఆ ప్రతిమల్ని ఇలా మధ్యలో పెట్టుకొని మనము అష్టోత్తరాలు అది చదువుకుంటాం కాబట్టి మనకి వీలుగా ఉంటుంది పూజ చేసేటప్పుడు. అందుకని ఇలా లక్ష్మీనారాయణని ప్రతిమల్ని పెట్టుకొని ఆ ప్రతిమలకి కూడా చక్కగా అలంకరించుకోవాలండి. ఇలాగ అలంకరణ అంతా పూర్తయిపోయిన తర్వాత పిండి ప్రమిదలను అయితే చేసుకోవాలండి. అయితే ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఏమైనా ఉంటే ఏ జన్మలో చేసినవి కానీ ఈ జన్మలో చేసినవైనా కానీ అంటే తెలిసి కానీ తెలియక కానీ మనం ఏమైనా చేసిన పాపాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. అంతేకాదండి మనకి ఏదైనా సంకల్పం ఉంటే అంటే మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరాలి
అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు ఇలాగ స్వామిని పూజించుకొని ఉపవాసం ఉన్నట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయండి. అయితే ఈ విధంగా పిండి దీపాలని గోవింద నామాలతో అలంకరించుకొని స్వామివారి ఎదురుగా ఇలాగా అందంగా అలంకరణ అన్నది చేసుకొని దీపాలకి రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత పసుపు గణపతిని కూడా చేసుకోవాలండి. పసుపు గణపతిని పూజించకుండా ఏ పూజ కూడా మనం జరపకూడదు. అందుకని ఇలా పసుపు గణపతిని రెడీ చేసుకొని ఇక్కడ స్వామిని అంటే పసుపు గణపతిని కూడా అలంకరించేసుకొని గణపతికి బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లం నైవేద్యాన్ని కూడా పెట్టి రెడీగా ఉంచుకోవాలండి. అయితే మనం స్వామి కోసం వివిధ రకాల పళ్ళు నైవేద్యంగా పెడతాం కదండి, ఆ పళ్ళను కూడా స్వామికి నైవేద్యంగా దగ్గర ఉంచుకోవాలి. అయితే ఇక్కడ మనము పిండి ప్రమిదల్లో నెయ్యిని ఉపయోగించాలండి. ఈ విధంగా నెయ్యిని మనం పిండి ప్రమిదల్లో వేసి దీపాలకైతే రెడీ చేసుకోవాలండి. అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు నాడు బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చి ఉపవాసం ముగించుకున్నట్లయితే 1000 అశ్వమేధ యాగంలో చేసినటువంటి ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అంతేకాదండి మరుజన్మకు కూడా సరిపోయేటటువంటి పుణ్యం కూడా మనకి లభిస్తుందండి. అంతటి విశేషమైనటువంటిది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి. అయితే ఈ పిండి ప్రమిదల్లో మనం నెయ్యి వేసుకున్నాం కదండి, అయితే ఇందులో మనము వేసుకోవాల్సింది పువ్వొత్తులండి. అయితే చాలా మంది ఈ పువ్వొత్తుల్ని ఒకటి వేస్తారు. అయితే ఒకటి వేస్తే తప్పు లేదని అన్నారు. నాకైతే తెలియదండి, నేను ఎప్పుడు కూడా 2 వేస్తూ ఉంటుంటాను. ఏ ఒత్తు వేసినా సరే 2 ఒత్తులనే వేస్తాను. అందుకని పువ్వొత్తులను కూడా 2 వేసుకుంటున్నానండి. ఈ మాదిరిగా పువ్వొత్తుల్ని మనము ఈ పిండి ప్రమిదల్లోని నెయ్యి వేసిన తర్వాత ఇలా ఉంచుకొని ఆ ఒత్తులకి కొద్దిగా కర్పూరం ఇలా లైట్గా అంటించినట్టయితే దీపాలు అయితే చక్కగా వెలుగుతాయండి. అయితే ఇక్కడ స్వామికి మనం ఎన్ని చేసినా సరే సువాసన గల పరితమైనవి ఏవైనా సరే మనం వేయాలండి. అయితే ఇక్కడ నేను జవ్వాది పౌడర్ని ఇలాగ వేస్తున్నాను దీపాల దగ్గర, స్వామి వారి దగ్గర అన్ని చోట్ల కూడా ఇలాగ జవ్వాది పౌడర్ని వేసామంటే ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోని వస్తుంది కదండి, అలాంటి మంచి సువాసన అయితే వస్తుంది. మనం గుడిలో ఉన్నటువంటి అంతటి ఆనందం అయితే మనకి కలుగుతుంది. ఇలాగ జవ్వాది పౌడర్ను వేయడం వలన ఇలాగ అన్నీ కూడా మనము దీపం కుందులు ఇలాగ స్వామివారిని అలంకరణ అంతా కూడా పూర్తి చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పూజకి అయితే రెడీ అవ్వాలండి. అయితే మనము పూజ చేసేటప్పుడు ముందుగా నైవేద్యం వండి పెట్టాలి కదండి. అయితే ఇక్కడ నేను నైవేద్యం అయితే ఏమీ వండి పెట్టట్లేదండి, అటుకులను అయితే పెడుతున్నాను. మనం ఏ నైవేద్యం వండి పెట్టినా సరే దానిపైన తులసిని అయితే వేయాలండి. ఇలా తులసి వేసేసుకుని అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ముందుగా మనము ఏకహారతితో ఒక దీపాన్ని వెలిగించుకోవాలండి. అది గణపతికి చెప్పుకొని ఆ దీపానికి కొన్ని అక్షింతలు గణపతికి కొన్ని అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని ముందుగా గణపతికి షోడోపచార పూజను కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలండి. ధూపం దీపం నైవేద్యాలు అన్నీ సమర్పించేసుకొని గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాతనే మనం పూజనైతే అంటే స్వామివారి పూజని ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. అయితే నేను ఇక్కడ ఇలాగ గణపతికి ధూప దీప నైవేద్యాలతో స్వామికి మంగళహారతిని కూడా ఇచ్చేసి పూజనైతే ముగించేసుకున్నానండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి నేను ముందుగా దీపాలను వెలిగించుకుంటున్నాను. స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టమని ఇక్కడ నేను 7 దీపాలను వెలిగించుకున్నానండి. 7 పెట్టాలని రూల్ అయితే ఏమీ లేదండి. ఈ ఏకాదశికి మన శక్తి కొలది 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఇలా దీపాలను వెలిగించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి 2 అక్షింతలను వేసుకొని మనం ఇప్పుడు పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. యథావిధిగానే స్వామికి షోడోపచార పంచోపచార పూజని మనకి శక్తి కొలది ఏ పూజ చేసుకోవాలనుకుంటే ఆ పూజనైతే జరుపుకోవచ్చండి. స్వామికి ధూపం దీపం నైవేద్యాలు అన్నీ కూడా మన స్వామివారికి చూపించుకోవాలండి. అయితే ఈ ఏకాదశికి ఉపవాసం ఎలా చేయాలి అంటే మనకి శనివారం ఏకాదశి వచ్చింది కాబట్టి శుక్రవారం రాత్రే మనం భోజనం చేయకూడదండి. ఆ రోజు నుంచే అంటే దశమి రోజు రాత్రి నుంచే మనం ఉపవాసం అయితే మొదలుపెట్టి ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండాలండి. ఆ మరుసటి రోజు నాడు అంటే ద్వాదశి రోజు నాడు మనం బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇచ్చి ఉపవాసం అన్నది ముగించుకోవాలండి. ఇలా చేయడం వలన మన కోరిక
ఏదైనా సరే నెరవేరుతుందండి. అయితే ఇక్కడ మనకి పూజ చేసుకోవడం తెలియకపోతే మనకి పూజ స్టోర్లో పూజా విధానం బుక్ ఉంటుందండి. ఇందులో చూసుకుని మనం స్వామికి పంచోపచార పూజను కానీ షోడోపచార పూజను కానీ సులభంగా ఈ పుస్తకంలో ఉంటుందండి. ఆ విధంగా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనము పూజ చేసేటప్పుడు గోవింద నామాలతోని, విష్ణు సహస్రనామాలతోని, విష్ణు అష్టోత్తరాలతోటి స్వామిని అయితే తులసి దళాలని సమర్పించుకుంటూ పూజను ఆచరించుకున్నట్లయితే స్వామివారు మన పూజని ఎంతో సంతోషంతో స్వీకరిస్తారండి. ఈ పూజకి ఈ కార్తీక ఏకాదశి రోజు నాడు ఈ తులసి దళాలతో స్వామిని అర్చించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అయితే స్వామితో పాటు ఈ కార్తీక ఏకాదశి రోజు నాడు లక్ష్మీదేవిని కూడా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారిని కూడా పూజించుకోవాలండి. అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు మనం తెల్లవారుజామునే చుక్కలు ఉండగా కార్తీక దామోదరుని పూజించినట్లయితే మనకి 1,000,000 రెట్లు ఫలితం అయితే లభిస్తుందండి. అయితే ఈ కార్తీక ఏకాదశి రోజు నాడు ఉదయము సాయంత్రము కూడా మనం పూజను అయితే ఆచరించుకోవాలండి. అయితే ఉదయాన్నే తెల్లవారుజామునే తులసి కోట దగ్గర పూజను ఆచరించుకోవాలి. అలాగే ఇంటిలో కూడా ఇలాగా వెంకటేశ్వర స్వామిని కానీ రాముడి ఫోటోనైనా సరే లేదంటే లక్ష్మీనారాయణ ఫోటో అయినా సరే ఏ ఫోటో అయినా పెట్టుకొని మనము పూజనైతే ఆచరించుకోవాలండి. అయితే ఫ్రెండ్స్, కార్తీక శుద్ధ ఏకాదశిని చేయాలంటే ముందు రోజు నైటే అంటే దశమి రోజు నైటే మనము ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని మొదలు పెట్టాలి అని అన్నాను కదండి. అయితే దశమి రోజు నైటు మనం అల్పాహారం తీసుకోవాలండి. ఆ రోజు నైట్ నేల మీద నిద్రించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలండి. తెల్లవారుజామునే అంటే మరుసటి రోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నదీ స్నానం కానీ లేదు అనుకుంటే బోరు నీళ్ళు కానీ స్నానం చేయాలండి. తలకి షాంపూలు కానీ సోపులు కానీ ఇలాంటివి ఏవి కూడా వాడకూడదు. మడి బట్టల్ని కట్టుకోవాలండి. అంటే మడి బట్టలు అంటే పొడి బట్టల్ని కట్టుకొని పసుపు రంగు బట్టలను కట్టుకోవాలండి. నిలువు నామాలను పెట్టుకొని పూజనైతే ఆచరించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఆచరించాలి అంటే ఆ స్వామి అనుగ్రహం ఉండాలని అంటారండి. విష్ణుమూర్తి అనుగ్రహం లేకుండా ఈ ఏకాదశిని అయితే చేయలేమని అంటారండి. అందుకోసమైనా సరే మనం ఈ ఏకాదశిని తప్పనిసరిగా జన్మలోనే అంటే మానవ జన్మలో ఒక్కసారైనా సరే మనం ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలండి. అయితే ఉపవాసం చేసేటప్పుడు కటిక ఉపవాసం అయితే చేయకూడదండి. పాలు పళ్ళు ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చును. ఉపవాసం ఉండలేని వాళ్ళు రవ్వతో చేసినవి ఏవైనా సరే తినవచ్చునండి. అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు అన్నం మాత్రం తినకూడదని అంటారండి. ఎందుకంటే ఏకాదశి రోజు నాడు ఎవరైతే అన్నం తింటారో వాళ్ళకి పాపాలు చుట్టుకుంటాయని అంటారు. దానికి ఒక కథ ఉందండి. అది ఏమిటి అంటే బ్రహ్మదేవుడి యొక్క శ్వేత బిందువుల నుండి ఒక రాక్షసుడు పుట్టాడని అంటారండి. ఆ రాక్షసుడు నేను ఎక్కడ ఉండాలని బ్రహ్మదేవుడిని అడిగితే ఆ బ్రహ్మదేవుడు ఏకాదశి రోజు నాడు అన్నంలో ఉండమని బ్రహ్మదేవుడు రాక్షసుడికి అనుమతించాడని అంటారండి. అందుకనే ఏకాదశి రోజు నాడు భోజనం అయితే చేయకూడదని అంటారండి. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా షోడోపచార పూజను అంతా పూర్తి చేసేసుకున్న తర్వాత స్వామివారికి చివరిలోని కొబ్బరికాయని కొట్టేసి మనం మంగళహారతిని అయితే ఇచ్చేసుకోవాలండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు మనము ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తే చాలా మంచిదండి. ఆ రోజంతా కూడా మనం హరినామ స్మరణలో గడుపుతూ ఉండాలండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి చేయడం వలన ఎవరైనా సరే ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకుంటారని అంటారండి. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాలండి. విష్ణు ఆలయాలు ఉంటే దగ్గరలో విష్ణు ఆలయానికైనా వెళ్ళవచ్చు, లేదంటే శివాలయాల దగ్గర ఉన్నా సరే శివాలయంకైనా వెళ్ళవచ్చునండి. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరూ కూడా సమానమేనండి. అందుకనే దగ్గరలో ఉన్న ఏ గుడికైనా మనం వెళ్ళవచ్చునండి. అయితే ఇలాగ ఏకాదశి అంతా పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు నాడు మనం గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయంపాక దానము, శాలిగ్రామ దానము, ఉసిరి దానము, దీపదానము ఇలాగా అన్ని దానాలు చేసుకొని గుడిలోని దీపాలను వెలిగించుకొని ఇక్కడ దీపాలకి కూడా కొంచెం ప్రత్యేకత అయితే ఉన్నదండి. ఉసిరి దీపం అని ఒక ప్రత్యేకత. ఇలా ఉసిరి దీపము కానీ లేదు అనుకుంటే 365 రోజుల
ఒత్తిని కూడా వెలిగించుకోవచ్చండి. ఈ ఏకాదశి రోజు నాడు ఈ 365 రోజుల ఒత్తిని వెలిగిస్తే మన సంవత్సరం అంతా కూడా చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుందండి. ఇలాగ పర్వదినాలలోని మనం ఏ చిన్న దీపం పెట్టినా సరే కోటి రెట్లు ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అలానే గుడిలోని నారికేల దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. ఇలాగ వివిధ రకాల దీపాలని గుడిలో వెలిగించుకొని ఆ తర్వాత ఉసిరి చెట్టుకి మనము పూజనైతే ఆచరించుకోవాలండి. ఈ ఉసిరి చెట్టులోని ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని అంటారు కదండి. అందుకని ఉసిరి చెట్టు కింద దీపాలు ఇలాగ రకరకాలుగా దీపాలను వెలిగించుకొని పూజనైతే మనం ముగించుకోవాలండి. ఈ విధంగా మనము పూజ అంతా పూర్తయిన తర్వాత మనము ఇంటికి వచ్చి భోజనం అయితే చేసేయొచ్చండి. ఈ విధంగా మనం ఉపవాసాన్ని అయితే ముగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు మీరు కూడా ఒక్క దీపాన్నైనా వెలిగించి కార్తీక దామోదరుడికి పూజనైతే ఆచరించుకోండి ఫ్రెండ్స్. ఈ మాసంలో చేసేటటువంటి పూజలకి వ్రతాలకి నోములకి ఎంతో గొప్ప ఫలితం అయితే లభిస్తుందండి. అందులోని ఈ కార్తీక సోమవారాలు ఏకాదశి పూర్ణిమ ఇలాంటివన్నీ కూడా ఈ ముఖ్యమైన తిథులలో మనం పూజ చేసామంటే మంచి ఫలితం అయితే లభిస్తుందండి. నెల మొత్తం చేయలేని వాళ్ళు ఈ పర్వదినాలలోనైనా సరే పూజను ఆచరించినట్లయితే మొత్తం నెలంతా చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుందండి. ఇంతే ఫ్రెండ్స్ కార్తీక శుద్ధ ఏకాదశి పూజా విధానము. ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఏ విధంగా జరుపుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసినట్టుగా నేను కార్తీక శుద్ధ ఏకాదశిని నేనైతే ఈ మాదిరిగానే జరుపుకుంటానండి. మీరు కూడా ఇలా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి ఫ్రెండ్స్.